ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. యేసుక్రీస్తు ప్రభును ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. దేవుని ఆత్మ మీలో నివసించేలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారులు ఈ లోక విషయాలపైన ఆసక్తి కలిగి వాటి అందే మనసు ఉంచుకుంటారు. ఆత్మానుసారులు ప్రభు ఆత్మ కలిగి ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ తగ్గింపు జీవితం కలిగి ఆత్మఫలం ఫలించేవారుగా ఉంటారు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించున్నది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించేలా చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపినట్లా జీవించెదరు. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆమేన్.